హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? అందరికీ నమస్తే, థ్యాంక్ యూ. ఈరోజు యూత్ కోసం నేను ఒక వీడియో చేయాలని అనుకుంటున్నాను. అదేంటంటే, మనం లైఫ్లో చాలా మందిని చూస్తాము. మన చిన్నప్పటి నుంచి మొదలుపెట్టి ఇప్పుడు వరకు మన తల్లిదండ్రులు చెప్పింది కానీ మనం చేసేది కానీ ఏంటి అనేది ఒకసారి రిమైండ్ చేస్తాను మీకు. ఒక్కసారి చూడండి. పుట్టిన దగ్గర నుంచి ఎల్కేజీ దగ్గర యూకేజీ అంటూ మొదలుపెట్టి ఇంజనీరింగ్, డాక్టర్స్ అంటూ మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలు మనం ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తున్నాం చూడండి. మన వయసు 0 to మొదలుపెట్టి 25 సంవత్సరాలు వచ్చే వరకు ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కోసం మనం శ్రమ పడుతున్నాం. దానికోసం ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఎస్ సార్? నో? ఎస్. అందరం కూడా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. పేరెంట్స్ చాలా మంది తమ పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి మంచి జాబ్లో సెటిల్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు పడే కష్టం, వాళ్ళు తినక ఆ అమౌంట్ అనేది ఏదైతే ఉందో దానికోసం ఎంతో శ్రమపడి లక్షల్లో ఖర్చు పెట్టుకుని మనకి 25 సంవత్సరాలు వచ్చే వరకు మంచి ఎడ్యుకేషన్ ఇప్పిస్తున్నారు. ఎస్. అలాంటప్పుడు మనం వెంటనే 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత అందరికీ ఉద్యోగాలు వచ్చేస్తున్నాయా? వెంటనే ఇమీడియట్లీగా ఉద్యోగాలు వచ్చేస్తున్నాయా? నో. ఎంతమందికి వస్తున్నా ఒక 10%కి ఉద్యోగాలు వస్తాయి, 90%కి ఉద్యోగాలు లేవు. వీళ్ళందరూ కూడా జాబ్ కోసం ఎదురు చూస్తూ ఒక 4-5 సంవత్సరాల పాటు కష్టపడితే కానీ ఏదో ప్రైవేట్ జాబ్స్ కానీ ఏవో వస్తున్నాయి, చిన్న జాబ్స్ వస్తున్నాయి. వాళ్ళు చదువుకున్న చదువుకు సరిపడా క్వాలిఫికేషన్స్ తగ్గటువంటి ఉద్యోగాలు ఉన్నాయా? నో. 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నీకేదో ఒక ఉద్యోగం వచ్చింది. 1వ తరగతి నుంచి మొదలుపెట్టి నువ్వు ఇంతవరకు ఎడ్యుకేషన్ చేసావు, లాయర్ అని, డాక్టర్ అని, ఇంజనీరింగ్ అని రకరకాల జాబ్స్ చేసావు. వచ్చేసరికి ఏమవుతుంది? 30,000, 20,000, 50,000, 1 lakh ఒక జాబ్ని సంపాదించుకోగలుగుతున్నారు. ఇది మీకు సరిపోతుందా? 1 lakh చెప్తున్నాను ఫ్రెండ్స్, సరిపోదు. మన తల్లిదండ్రుల దగ్గర నుంచి, నాతో సహా నా తల్లిదండ్రుల దగ్గర నుంచి, మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి రేపటి తరం వరకు కూడా అందరూ ఏం చెప్తున్నారు? అరే బాగా చదువు, మంచి జాబ్ చేసుకో అని చెప్తున్నారే తప్ప, అరే నువ్వు బాగా చదువు, సెటిల్ అవ్వు, 100 మందికి ఉద్యోగాలు ఇప్పించు అని ఎవరైనా చెప్తున్నారా మీకు? నో. ఎవరి దగ్గర పనిచేయడమే. ఐఏఎస్గా చేసిన వ్యక్తి అయినా సరే ఒకళ్ళు చెప్పినట్టు వినాల్సిందే. ఆయనకు ఇంకో బాస్ ఉంటాడు, కానీ నువ్వే బాస్గా ఉండి నువ్వు ఎదుగు అని చెప్పగలుగుతున్నారా? నా తండ్రి కోటేశ్వరుడు అయ్యాడు అనుకో, ఆ కోటేశ్వరుడు చేసిన వ్యాపారంలో నేను ఒక భాగస్వామిని అయ్యి అప్పుడు ఏదైనా ఒక ఇండస్ట్రీకి పనిచేస్తున్నాను తప్ప, ఒరిజినల్గా చూస్తే నేను ఎవరికి ఉద్యోగాలు కల్పించేటువంటి స్థాయికి నేను చేరట్లేదు. యూత్లో కానీ నెక్స్ట్ జనరేషన్లో కానీ మీరు చూసుకున్నట్లయితే ఎవరి దగ్గర ఉద్యోగం చేయాలనే కాన్సెప్ట్లో ఉన్నారే తప్ప, ఎవరు ఇండివిజువల్గా నేను 100 మందికి ఉద్యోగం ఇవ్వాలనే ఆలోచన ఎవరికి రావట్లేదు. ఎస్ మై డియర్ ఫ్రెండ్, నేను చెప్తున్నాను మీకు, మంచి సజెషన్ ఇస్తాను నేను ఇప్పుడు. ఆ సజెషన్ ద్వారా మీరు ఖచ్చితంగా 100 మందికి ఉద్యోగాలు ఇప్పించుకునే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో చాలా మార్పులు జరుగుతున్నాయి. మనం ఇంటర్నెట్లో కూర్చుని, వీడియోలో కూర్చుని పిచ్చి పిచ్చి వీడియోలు చూస్తూ పార్టీలని, రకరకాలటువంటి సినిమాలని, టిక్టాక్లని ఇలాగ మనం చూస్తూ మన టైంని ఎంతో వేస్ట్ చేస్తున్నాం. ప్రపంచంలో డబ్బు చాలా ఉంది, సంపాదించుకునే మార్గాలు ఉన్నాయి. వితౌట్ పెట్టుబడి అనేది లేకుండా ఎంతో సంపాదించవచ్చు మనం. కానీ మనం అది చేస్తున్నామా? నో, అది చేయట్లేదు. లేదు, మంచి ఉద్యోగం కావాలని మనం ఎంతో కష్టపడి చేస్తున్నాం. మీకు లైఫ్లో గోల్స్ ఏమున్నాయి అని ఎవరన్నా అడిగితే ఏముంది, మంచి ఉద్యోగం సాధించడమే నా గోల్ అని చెప్తున్నారు తప్ప, ఖచ్చితంగా నేను ఇది సాధించగలను అనే కాన్ఫిడెన్స్తో ఎవరైనా ఉన్నారా? నో, లేదు ఫ్రెండ్స్. నేను అందుకే చెప్తున్నాను, మీరు ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ప్యాసివ్ ఇన్కమ్ అనే దాన్ని మీరు ఆలోచించారు ఎప్పుడన్నా? ప్యాసివ్ ఇన్కమ్ ఎవరికోసం? 100% ఆలోచించండి ఫ్రెండ్స్. ఒక సింగర్ ఉన్నాడు, ఆ సింగర్ ఒక పాట పాడితే ఓ టీ సిరీస్ వాళ్ళు ఎవరో సంథింగ్ వాళ్ళు తీసుకుని ఆ క్యాసెట్స్, ఇన్ని వేల క్యాసెట్స్ అని చెప్పి ఒక పేమెంట్ ఇస్తారు. ఆ తర్వాత ఆ క్యాసెట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కనుక అదే సాంగ్స్ని మళ్ళీ చెయ్యాలి అంటే సెకండ్ టైము ఆ సాంగ్స్ చేసినందుకు గాను మందికి రాయల్టీ ఇస్తారు. అట్లా లైఫ్ లాంగ్ ఎన్నిసార్లు అయితే ఆ క్యాసెట్ రిలీజ్ అవుతుందో అన్నిసార్లు సింగర్కి పేమెంట్ వస్తుంది. అది రాయల్టీ. ఆయన బతుకున్నా చనిపోయినా కానీ ఆ అమౌంట్ వస్తుంది. దీన్ని ప్యాసివ్ ఇన్కమ్ అంటారు. రైటర్స్ కానీ సింగర్స్ కానీ వస్తుంది.
లేదా కోటీశ్వరులకు వస్తుంది. ఎవరు? కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినాడు, కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన వాళ్ళు దాని మీద వడ్డీలాగా కొంత పెట్టుబడి ద్వారా ఈ పాసివ్ ఇన్కమ్ అనేది వస్తుంది. కానీ మీకు తెలుసా, డైరెక్ట్ మార్కెటింగ్ ఒకటి ఉంది. ఆ డైరెక్ట్ మార్కెటింగ్ ద్వారా మీరు చాలా పాసివ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు, మనమే 100 మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు అనే కాన్సెప్ట్ మీకు తెలుసా? లెస్. మీకు తెలియకపోతే రండి, నా ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఒక్కసారి మీరు ఆ ఫోన్ నెంబర్ కాల్ చేయండి, మీ లైఫ్ టర్న్ అయ్యే మార్గం నేను చూపిస్తాను. మీరు స్టూడెంట్స్గా ఉన్నారా? నో ప్రాబ్లం. మీ చదువు అయ్యే వరకు మీరు ఎలాంటి పని ఆపొద్దు. మీరు చేయాల్సిన పని మీరు చేసుకుంటూ, మీరు చదివేదాన్ని చదువుకుంటూ, చదువు కంప్లీట్ అయ్యే లోపల ఒక 2-3 సంవత్సరాలు కనుక మీరు పార్ట్ టైంగా మీ ఇంటి దగ్గర కూర్చుని, దీనికి పెట్టుబడి లేదు, మోసం లేదు, ఎలాంటి ఇది లేదు, దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా నేను క్లారిటీగా నాకు 1-to-1లో కావాలనుకుంటే నాకు కాల్ చేయండి, మీకు వివరాలన్నీ కూడా క్లియర్గా చెప్తాను. తద్వారా పాసివ్ ఇన్కమ్ సంపాదించుకునేటువంటి మార్గాన్ని మీకు చూపిస్తాను. దయచేసి చెప్తున్నాను, మీరు ఎవరి దగ్గర బానిసలుగా పనిచేయొద్దు. కలెక్టర్ అయినా సరే ఒకరి దగ్గర పనిచేసేవాళ్లే. మీరు బానిసలుగా ఉంటారా, లేదా మీరే ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారా? సక్సెస్ఫుల్ మ్యాన్ గా ఉంటారా, ఫెయిల్యూర్ మ్యాన్ గా ఉంటారా? ఎవరి దగ్గర డిపెండ్ అయ్యి బానిసలాగా బతికుండాలనుకుంటే నాకు కాల్ చేయాల్సిన అవసరం లేదు. ఇండివిజువల్ గా మీరు ఖచ్చితంగా నేను 100 మందికి జాబ్లు ఇవ్వాలి, నేను ఈ సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలి, లక్షల డబ్బు సంపాదించుకోవాలి, లగ్జరీ కార్లు కావాలి, ఫారిన్ ట్రిప్లు కావాలి, మంచి వెళ్ళా కొనుక్కోవాలి, మంచి లైఫ్ ని నా పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మంచి చదువు నా పిల్లలకు చదివించాలి, ట్యాగ్ చూడుకోకుండా ఏ వస్తువు అయినా కొనగలిగే కెపాసిటీ నాకు రావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు నాకు కాల్ చేయండి. మీకు మంచి మార్గాన్ని చూపిస్తాను. తిరుగు లేకుండా మీరు ఎదుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.